ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ భారతీయ గేమర్లతో సమావేశమయ్యారు. టాప్ ఇండియన్ గేమర్స్తో ఆయన ముచ్చటించారు. గేమింగ్ ఫీల్డ్లో వారి అనుభవాలు, కుటుంబ నేపథ్యాల్ని అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు కొద్దిసేపు గేమర్గా అవతారమెత్తి ప్రధాని గేమ్స్ ఆడారు. అయితే ప్రధాని గేమర్స్తో సమావేశం అవ్వడం హాట్ టాపిక్గా మారింది. మోదీ గేమర్స్ భేటీ ఎందుకయ్యారు అన్న చర్చ జరుగుతోంది. అసలు మోదీ ఏం ప్లాన్ చేస్తున్నారు? గేమింగ్ రంగంలో ప్రయోగాలకు పూనుకున్నారా? ఇండియాని గేమింగ్లో టాప్కి తీసుకెళ్లేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటూ తెగ చర్చించుకుంటున్నారు అందరూ. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, గేమర్స్తో మీటింగ్ ఏంటి? ఇంట్రెస్టింగ్ కదా. ఎంకరేజ్ చేయడం కోసమా లేకపోతే ఏమైనా చేయబోతున్నారా మోదీ? ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైనా ఒక చర్య చేపట్టారంటే దాని వెనుక ఏదో ఒక లోతైన కారణం ఉండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాల్దీవ్స్ తోటి వివాదం తలెత్తినప్పుడు ఆయన లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళడం మొత్తంగా ఎంత మార్పును తీసుకొచ్చిందో చూసాం. భారతదేశానికంటూ సొంతమైన ఐలాండ్స్ ఉన్నాయి. ఎవరైనా విదేశాలకు మాల్దీవులో, మారిషస్, సీషెల్స్ అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మన దేశంలోనూ లక్షద్వీప్, అండమాన్ లాంటివి ఉన్నాయన్నది ఆయన ఫోకస్ చేయగలిగారు. ఇప్పుడు ఈ గేమర్స్ తోటి భేటీ అవ్వడం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే. గేమింగ్ పరిశ్రమ సైజ్ పరంగా చూస్తే భారతదేశంలోనే 45 కోట్ల నుంచి 50-55 కోట్ల మంది ప్రజలు ఈ గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములై ఉన్నారు. అంటే దాదాపు సగం జనాభాకు దగ్గరగా ఈ గేమింగ్ పరిశ్రమలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అంటే ఇది ఎంత పెద్ద పరిశ్రమో మనం అర్థం చేసుకోవచ్చు. 2012లో దీని సైజు కేవలం $2.6 బిలియన్ పరిశ్రమగా ఉంటే అది 2025 నాటికి $231 బిలియన్ పరిశ్రమగా ఎదుగుతుంది అంటూ అంచనాలున్నాయి. అంత విస్తృతంగా, అంత శరవేగంగా విస్తరిస్తున్న వర్ది అంటే ఎక్కువ హై వాల్యూ కలిగిన ఇండస్ట్రీగా మారుతుంది. కాబట్టి దీని మీద ప్రధానమంత్రి ఫోకస్ చేశారని మనం అనుకోవచ్చు. అందులో భాగంగానే భారతీయ గేమర్స్ని ఆయన వారితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఈ పరిశ్రమ లోతుపాతులేంటి, అందులో ఉన్న లోటుపాట్లేంటి, అలాగే వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అవసరం అవుతుంది, ప్రభుత్వం ఆ గేమింగ్ పరిశ్రమ నుంచి ఏదైనా ఆదాయం పొందే అవకాశం ఉంటుందా, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేశారనే మనం అనుకోవచ్చు. అందులో భాగంగానే టాప్ గేమర్స్గా ఉన్న వారిలో అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పటాంకర్, పాయల్ ధరే, నమన్ మాథూర్, అన్షు బిష్త్ వీరితోటి ప్రధానమంత్రి ఇంటరాక్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటుగా కొన్ని గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అవి ఎలా పనిచేస్తున్నాయో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వర్చువల్ రియాలిటీ గేమ్స్ కొన్ని ఆడారు. గేమింగ్లో 2 రకాలు ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. కొన్నేమో హై స్కిల్ బేస్డ్ గేమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మనీ పెట్టి ఆడేటివి కూడా ఉంటాయి. ఈ డబ్బు పెట్టి ఆడే గేమింగ్ ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. కేవలం ఒక పేమెంట్ గేట్వేగా ఉండే సంస్థలే ఈ గేమింగ్ పరిశ్రమలో వేల కోట్లు ఆర్జిస్తున్నాయంటేనే ఈ పరిశ్రమ సైజ్ ఎంత పెద్దదో కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఈ గేమింగ్ని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో కూడా ప్రధాని ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే పబ్జీ వంటి నేర ప్రవృత్తిని పెంచే గేమ్స్ని బ్యాన్ చేయడం, భారత సంస్కృతిని పెంపొందించే గేమ్స్ తయారీ వైపు ఆయన దృష్టి పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఇందులో భాగంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే మహాత్మా.